హలో హాయ్, నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను ఉడికించిన గుడ్లతో ఒక ఎగ్ మసాలా చూపిస్తున్నాను అనమాట. ఓన్లీ 10 మినిట్స్లో మనం ఉడికిస్తే 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకున్నాను నేను ఎగ్స్ని. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఇది స్టీల్ గిన్నె కాబట్టి మనం కొంచెం కరివేపాకు ఇందులో యాడ్ చేసుకుంటున్నా వేడి అవ్వకముందే. అండ్ పుదీనా, ఓకే. ఇప్పుడు ఎగ్ మసాలాకి మనకు కావాల్సింది ఇక్కడ మిర్చి పౌడర్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలాలో కొంచెం మిరియాలు కూడా వేసుకున్నాను నేను. ఇది కొంచెం వేగనిద్దాం. అయిపోకుండా కొంచెం వేగనిచ్చుకొని ఎగ్స్ వేసేసుకుందాం. ఓకే, ఇది మాడిపోకుండా మనకు ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా కొత్తిమీర తీసుకుందాం. వావ్, ఒక్క 10 నిమిషాల్లో ఇంత మంచి బాయిల్డ్ ఎగ్ మసాలా రెడీ. కొత్తిమీర చల్లుకుందాం. దీన్ని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. వావ్, ఇప్పుడు మనకి టేస్టీగా బాయిల్డ్ ఎగ్ మసాలా రెడీ. ఈ మసాలా ఎగ్ని చేసుకొని మీరు చారు చేసుకొని తినండి. అసలు మటన్, చికెన్ ఏవి పనికిరావన్నమాట, అంత బాగుంటుంది టేస్ట్. అయితే మీరు ఏదైనా చారు చేసుకోవచ్చు, టమాటా చారు కానీ, పప్పు చారు కానీ. దాంతోపాటు ఈ ఎగ్ని ట్రై చేయండి ఒకసారి తప్పకుండా. ఓకే, డన్. ఒక్క 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట.